దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 25 డిసెంబర్ 2025. ఈ సంవత్సరంలో ఇది 359వ రోజు. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన హగ్గయి గ్రంథము 2 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము. మొదటిగా పాత నిబంధన హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 1వ దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదా దేశము మీద అధికారియు షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబెలుకును ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నదేమనగా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనం చేయుచున్నను ఆకలి తీరకై ఉన్నది, పానం చేయుచున్నను దాహం తీరకై ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకొనున్నను జీతం చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. పర్వతం లెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన యెడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరచుకుందానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. విస్తారముగా కావాలని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగా పండెను. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టితిని. ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరం పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే గదా. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురవకై ఉన్నది, భూమి పండకై ఉన్నది. నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగజేసి ధాన్యం విషయంలోను ద్రాక్షారసం విషయంలోను తైలం విషయంలోను భూమి ఫలించు సమస్తము విషయంలోను మనుషుల విషయంలోను పశువుల విషయంలోను చేతి పనులన్నిటి విషయంలోను క్షామం పుట్టించి ఉన్నాను. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యెహోజాదాకు కుమారుడును ప్రధాన యాజకుడునగు యెహోషువయు శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. అప్పుడు యెహోవా దూత అయిన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించిందేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. యెహోవా యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనస్సును ప్రధాన యాజకుడకు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనస్సును శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరం 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పని చేయ మొదలుపెట్టారు. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము. 7వ నెల 21వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చిందేమనగా, నీవు యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతోను ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువతోను శేషించిన జనులతోనూ ఇట్లనము. పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు గదా. అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందునను పూరినది కాదని తోచుచున్నది కదా. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా,
జెరుబ్బాబెలు, ధైర్యం తెచ్చుకొమ్ము. ప్రధాన యాజకుడకు యెహోజాదాకు కుమారుడు అయిన యెహోషువ, ధైర్యం తెచ్చుకొమ్ము. దేశంలోనున్న సమస్త జనులారా, ధైర్యం తెచ్చుకుని పని జరిగించుడి. నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుందేమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింపజేతును. నేను అన్యజనులందరినీ కదిలింపగా, అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడను. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. వెండి నాది, బంగారు నాది. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపును అనుగ్రహించదను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 9వ నెల 24వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. యాజకుల యొద్ద ధర్మశాస్త్ర విచారణ చేయము. ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగును కట్టుకుని, తన చెంగుతో రొట్టెనైనను, వంటకమునైనను, ద్రాక్షరసమునైనను, తైలమునైనను, మరి ఏ విధమగు భోజన పదార్థమునైనను ముట్టిన ఎడల ఆ ముట్టినది ప్రతిష్ఠితమగునా అని యాజకులను అడగగా వారు కాదనిరి. శవమును ముట్టుట వలన ఒకడు అంటుపడి అట్టి వాటిలో దేనినైనను ముట్టిన ఎడల తాను ముట్టినది అపవిత్రమగునాయని హగ్గయి మరలా నడగగా యాజకులు అది అపవిత్రమగుననిరి. అప్పుడు హగ్గయి వారికి ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను, ఈ ప్రజలను, ఈ జనులను నా దృష్టికి అలాగునే ఉన్నారు. వారు చేయు క్రియలన్నీయు, వారచ్చట అర్పించినవన్నీయు నా దృష్టికి అపవిత్రములు. ఇదే యెహోవా వాక్కు. ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరము కట్టనారంభించినది మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించిన దానిని ఆలోచన చేసుకొనుడి. నాట నుండి ఒకడు 20 కుప్పల కంకులు వేయగా 10 కుప్పలంత ధాన్యమే తేలుచున్నది. తీసుకొనవలనని 50 కొరల తొట్టి యొద్దకు ఒకడు రాగా 20 కొరలు మాత్రమే దొరకును. తెగులుతోనూ, కాటుకతోనూ, వడగండ్లతోనూ మీ కష్టార్జితమంతటి నేను నాశనం చేసి ఉన్నాను. అయినను మీలో ఒకడును తిరిగి నా యొద్దకు రాలేదు. ఇదే యెహోవా వాక్కు. మీరు ఆలోచించుకొనుడి. ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినము నుండి, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాట నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయెను గదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించుదును. మరియు ఆ నెల 24వ దినమున యెహోవా వాక్కు హగ్గయికి మరలా ప్రత్యక్షమై సెలవిచ్చిందేమనగా, యూదా దేశపు అధికారియగు జెరుబ్బాబెలుతో ఇట్లనము, ఆకాశమును, భూమిని నేను కంపింపజేయుచున్నాను. రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును. అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనం చేతును. రథములను, వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతును. గుర్రములను, రౌతులను ఒకరి ఖడ్గము చేత ఒకరు కూలుదురు. నా సేవకుడు వగు షయల్తీయేలు కుమారుడవైన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్రయుంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. క్రొత్త నిబంధన ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము
16వ అధ్యాయము 21 వచనాలు. మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర గల వారికిని దాని ప్రతిమకు నమస్కారం చేయు వారికిని బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయెను. అందువలన సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను. మూడవ దూత తన పాత్రను నదులలోను జలధారలలోను కుమ్మరింపగా అవి రక్తమాయెను. అప్పుడు వర్తమాన భూతకాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తం త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే. నీవు ఇలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడివని జలముల దేవదూత చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభువా, దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవని బలిపీఠం చెప్పుట వింటిని. నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడెను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామమును దూషించరు గాని ఆయనను మహిమపరచున్నట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. ఐదవ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనము మీద కుమ్మరింపగా దాని రాజ్యం చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొనుచుండిరి. తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించరు గాని తమ క్రియలను మాని మారు మనస్సు పొందిన వారు కారు. ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గం సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయాను. మరియు ఆ ఘటసర్పము నోట నుండి క్రూర మృగము నోట నుండి అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలగా చూచుతున్నాయి. అవి సూచనలు చేయనట్టు దెయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హార్ మెగిద్దోన్ అనే చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రం కాపాడుకునేవాడు ధన్యుడు. ఏడవ దూత తన పాత్రను వాయుమండలము మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపమును కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు. అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయెను. అన్యజనుల పట్టణములు కూలిపోయెను. తన తీక్షణమైన ఉగ్రతయను మద్యము గల పాత్రను మహాబబులోనునకు ఇయ్యవలనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకం చేసిరి. ప్రతి ద్వీపము పారిపోయెను. పర్వతములు కనబడకపోయెను. 5 మనుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్.